ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మార్చి నెల 13వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే, మనకున్న ప్రతి శ్రమను బట్టి, మనకున్న ఎరికలను బట్టి మనం ఇంకా మన జీవితాన్ని ముందుకు కొనసాగించలేమని ఒకవేళ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, నా జీవితం ఇంతే ఇక్కడితోటి ముగించుకుంటే బాగుంటుంది అని ఒకవేళ ఆలోచన చేస్తున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ కుటుంబాన్ని పోషించలేకపోతున్నావా? నీ బిడ్డలను పోషించలేకపోతున్నావా? నీ యొక్క పరిస్థితిని నువ్వు మార్చుకోలేకపోతున్నావా? నీకు నువ్వుగా ఆహారం తిని సంతోషించే ఆ యొక్క వాతావరణాన్ని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావా? ప్రేమ దేని బిడ్డ, ఈరోజే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి నీకు ప్రకాశించునుగాక. నీ యొక్క అప్పులు, నీ యొక్క ఆర్థికమైన ఇబ్బందులు సమస్తము కూడా ఆయన తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, మరి ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఒకవేళ ఇంకా మనం లోకానుసారంగానే బ్రతుకుతూ లోకంలో ఉన్న వాటి కొరకే ఆశ పెట్టుకుని ఒకవేళ సాతాను సంబంధిగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడలేం. ఆయన అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి మనల్ని పోషిస్తానని ఆయనకు వాక్యం సెలవిచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం మనం ప్రార్థనలోకి ఏకీభవిద్దాం. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును రాజా, అతి శ్రేష్టమైన వాటిని నువ్వు మాకు ఇవ్వాలని ఆశపడుచున్నావు. ప్రభా, నువ్వు ఇచ్చిన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తము మీ చిత్తానుసారం జరిగించండి. ప్రభా, కొండ తీరుతో మమ్మల్ని తృప్తిపరుస్తారని సెలవిస్తుంది దేవా. నువ్వు చూపించిన ప్రేమకి, నువ్వు చూపించిన జాలికి మా జీవితాల్లో ఎన్నో ప్రభా నైనా గాఢాంధకరమైన లోయలు ప్రయాణం చేసినప్పుడు కూడా ఏ అపాయానికి లోపడకుండా, భయపడకుండా మా జీవితాన్ని కాపాడుతూ నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించి ఆశించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.